నెల్లూరు జిల్లా చాలా చైతన్యవంతమైనటువంటి జిల్లా. గతంలో అనేక రకాలైనటువంటి ప్రజా ఉద్యమాలకు పుట్టిల్లు ఇది. సారా ఉద్యమం లాంటి అనేక సామాజిక ఉద్యమాలను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించినటువంటి ఒక చరిత్ర మనకుంది. అలాంటి ఒక నెల్లూరు జిల్లాలో గత కొంతకాలంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవాళ యావత్ నెల్లూరు జిల్లా ప్రజానీకానికి ఆందోళన కలిగిస్తున్నాయి. మొదటి నుంచి మేము హెచ్చరిస్తున్నట్టుగా నెల్లూరు జిల్లాలో ఇవాళ అవినీతి అనేది పీకల్లోతుగా కూరుకుపోయి ఉంది. అన్ని డిపార్ట్మెంట్లో ఇవాళ అవినీతి అనేటువంటిది వటవృక్షంలాగా ఇవాళ పేరుకుపోయి ఉంది. దీన్ని పూర్తిగా రూట్ స్థాయిలో నుంచి కూడా పెకిలించి వేయాలని భారతీయ జనతా పార్టీగా మొదటి నుంచి మేము డిమాండ్ చేస్తున్నటువంటి దాంట్లో వాస్తవం ఉందనేటువంటి విషయం ఇవాళ అర్థమవుతోంది. మళ్ళా కంచే చేను మేసినట్టుగా ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు, రెవెన్యూ ఉన్నతాధికారులు, వీళ్ళ యొక్క అండదండలతో ఇవాళ పీడబ్ల్యూడీ స్థాయిలో ఉన్నతాధికారులు, అన్ని స్థాయిల్లో ఉన్న అన్ని అధికారులు, రాజకీయ నాయకుల యొక్క అండదండలతో ఇవాళ సిగ్గు విడిచి బరి తెగించి అక్రమంగా పేదల డబ్బుని, కేంద్ర ప్రభుత్వాల యొక్క డబ్బుని దోచుకోవడమే పనిగా ఇవాళ ఉందనేటువంటిది ఇవాళ తార్కాణంగా మనకు వస్తూ ఉంది. నెల్లూరు డిఎస్పీ గూడూరు డిఎస్పీని ఇవాళ విఆర్లోకి పంపారు. ఇది చాలా తక్కువ యొక్క శిక్ష. ఇసుక స్మగ్లింగ్లో, అదే రకంగా ఎర్రచందనం స్మగ్లింగ్లో, సిలికా స్మగ్లింగ్లో, క్రికెట్ బెట్టింగ్లో, వీటన్నిటిలో కూడా గూడూరు డిఎస్పీకి ఇవాళ దాంట్లో నకిలీ అంటిందంటే గతంలో ఉన్నటువంటి విశాల గున్ని యొక్క ఆడి కారు ఉదంతాన్ని కూడా బయట పెట్టాల్సిందే. గతంలో జాయింట్ కలెక్టర్గా పనిచేసినటువంటి రేఖారాణి యొక్క అవినీతి కుంభకోణాలను కూడా బయట పెట్టాల్సిందే. అవినీతి అంతం ఇవాళ పిఎం సీఎం యొక్క వాళ్ళ యొక్క పంతం కూడా. అందువల్ల ఏ రాజకీయ నాయకుడు కూడా ఒత్తిడికి లొంగకుండా, ఎటువంటి పెద్దలైనా సరే వాళ్ళ ఒత్తిడికి లొంగకుండా ఈ జిల్లాలో పట్టినటువంటి ఈ చీడను వదిలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ అక్రమార్కుల్ని భరతం పట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎంతటి వారైనా సరే కటకటాలు లెక్కించాల్సిందే. బరి తెగించి వాళ్ళ అడ్డగోలుగా అక్రమాలు చేస్తూ వందల వేల కుటుంబాలు ఇవాళ నడి బజార్లో మొత్తం ఆస్తులంతా కూడా ఇవాళ అన్యాక్రాంతమై అల్లో రామచంద్రాన్ని అలవటిస్తూ ఉంటే ఎవరి చేయి తడిసి ఉంటుందో అలాంటి వాళ్ళు కటకటాలు లెక్కించాల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నెల్లూరు జిల్లా ప్రజానీకం అసంతృప్తి జ్వాలలు మరింత రాకమునిపై దీన్ని పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ సిఐడి అధికారులు మనం చూసాం. ఆ రోజున మనీ స్కామ్ కుంభకోణాన్ని ఏ రకంగా నీరుగార్చారో, విజిలెన్స్ అధికారులు చూసాం నీరు చెట్టు యొక్క కుంభకోణాన్ని ఏ రకంగా నీరుగార్చారో. ఇవాళ స్వయంగా ఎస్పీ విశాల గున్నే ఈ యొక్క క్రికెట్ బెట్టింగ్లో, ఇసుక మాఫియాలో, లేకపోతే ఎర్రచందనం స్మగ్లింగ్లో ఆయన యొక్క చేతులకే ఇవాళ మకిలంటిందని నేను మొన్న ఎస్పీ గారికే చెప్పడం జరిగింది. ఇవాళ అందరూ కూడా కోడై కూస్తున్నారు. ఇవాళ ఎస్పీ స్థాయిలో, జాయింట్ కలెక్టర్ల స్థాయిలో ఈ రకంగా దోపిడీలు, దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలు జరుగుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకుండాల్సిందేనా? ఈ నెల్లూరు జిల్లా ప్రజలు అమాయకులు కాదు, చైతన్యవంతులు. చూస్తూ ఉన్నారు. మీ ఆటలు సాగవు. ఇవాళ కేవలం ఒక క్రికెట్ బెట్టింగ్ కాదు, సింగిల్ నంబర్ల ఆటలు ఆడిస్తున్నారు. ఇవాళ సింగిల్ నంబర్ల ఆటలు ఆడిస్తున్నారు. ఇవాళ కావలి కేంద్రంలో ఈ దందా నడుస్తుంది, సింహపురి పట్టణంలో ఈ దందా నడుస్తుంది. ఇవాళ ఎందుకని ఈ రకంగా సింహపురి పట్టణాన్ని, నెల్లూరు జిల్లాని నకిలీలకు అడ్డాలుగా తయారు చేస్తున్నారు ఈరోజు?